ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనే చెప్పట్లా. అంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకోటి దాన్ని ఏమంటాం, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండిని అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేయగలం, చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదంటే ఒక్క మాట అంటే ఒక్క పాయింట్ మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఆఖరకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏం చెప్పడానికి కూడా ఏం లేదు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలుగా నామినేషన్లు ముదురుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా అగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారనేది మా అభిప్రాయం. సార్, ఈ 5 సంవత్సరాల్లో చాలా క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్ గా వైసీపీ మార్క్ పాలన చేసి చూపించమని మీరు చెప్తా ఉన్నారు. మరోవైపు జగన్ గారు ఇద్దరు చెల్లెళ్ళు జగన్ గారు క్యారెట్ అసెస్ చేస్తా ఉన్నారు. ఇది రక్తపు మడుగులో నడుస్తున్న ప్రభుత్వం ఎవరు ఓటేది అప్పీల్ చేస్తారు. ఎలా చూస్తారు సార్? నేను ఇంతకుముందు నా దాంట్లోనే అనిసింది. వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడి నుంచి సడన్గా మాయమైపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితం ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే, సంజయ్ శివలే. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి ఇక్కడ వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మర్డర్కు సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకున్నంతవరకు వాడుకుంటారు. కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రెండు రాంగ్ థింగ్సే, ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టు ప్రజలకు అప్పీల్ చేసుకుంటే ఎందుకు వచ్చినారు? ఈ 5 ఏళ్ల పాటు షణ్బమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈరోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమి రీజనింగ్ లేదు, ఏమీ లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబులో ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయి గొడ్డలి. ఎవరి బాబాయి? ఆయన బాబాయి. ఆయన గొడ్డలతో ఇది చేశాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో పోనీ సెనిలిటీనో ఓల్డేజ్ అనుకుందామంటే అది కూడా కాదు. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాటిగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రలాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారని. వీళ్ళందరూ దానికే వాడుకుంటున్నారు. రోజు 14 వేసిన నుంచి ఈ రోజు కూడా పెట్టినట్టున్నారు. సింగిల్ పాయింట్ అజెండా దీనికాలే. ఆయనకి రిప్లై మేము ఇస్తూ కూర్చుంటే మాకున్న విండో స్పేస్లో మేము డెవలప్మెంట్ గురించి చెప్పాల్సింది. ఆ స్పేస్ అంతా పోతుంది కాబట్టి మేము దాని జోలికి ఎక్కువ పోవట్లేదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నారో దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతాం. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి కోర్టు ఆల్రెడీ ఏదైతే దాని గురించి విచారణ చేస్తుందో, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటి మీద కోర్టుకు వెళ్ళారు. కేసు అనేది ఒకటి అక్కడ నడుస్తుంది. ఆ కేసు గురించి మీకేవరికైనా ఇవి ఉంటే అక్కడ మాట్లాడచ్చు, లేదా ఇక్కడికి వచ్చి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడచ్చు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా దాని అజెండా కేవలం దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన ఒక దారుణమైన హత్య, 5 ఏళ్ల క్రితం జరిగిన దారుణమైన హత్య గురించి ఈరోజు దాన్ని తీసుకొచ్చేసి అది ఒక అజెండాగా చేయడం అంటే అక్కడే తెలుస్తుంది వాళ్ళకున్న ఉద్దేశాలు దాని వెనక ఏమున్నాయనేది. సో దీనికి ఏ స్థాయిలో ఎప్పుడు రియాక్ట్ కావాలని అవుతుంటారు. కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలిసినప్పుడు అలాగే వాళ్ళ మాటల్లోనే ఆయన్ను ఆ చుట్టూ ఉన్న వీళ్ళందరినీ పొగుడుతూ గతంలో కూడా మాట్లాడారు.
వీళ్ళంతా ఒక గ్యాంగ్ అప్ అయి ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో తప్పిస్తే మళ్ళీ అధికారం